ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే ఈ ప్రపంచం తలకిందులు అవ్వాల్సిన అవసరం లేదు. అదే ఇద్దరు విడిపోవాలంటే ఆ కలిసి గడిపిన క్షణాలని అవమానించక్కర్లేదు. ఈ రెండు విషయాలు మేడ్ మీ రీథింక్ ఎవ్రీథింగ్ ఐ ఇమాజిన్ అబౌట్ లవ్. Jupiter and Mars. In other words, What are you doing? మీ ఇంటికి గెస్ట్లు ఇలాగే వస్తారా? ఉదయం గ్రాసరీస్కి వెళ్ళొస్తూ Are you still smoking? Vikram, please. You're misunderstanding me. నేను నీతో మాట్లాడాలి. రీల్ చూసి మెసేజ్ చేసావు, రిప్లై ఇస్తే కాల్ చేసావు, ఇంటికి రమ్మన్నావు. వచ్చిన వెంటనే అన్నీ అదంతా నిజమే, కానీ నువ్వు అనుకుంటున్నట్టు ఓ నీ ప్రపంచంలో నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు చూపించడానికి పిలిచావా మాధురి? నా ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా నేను నీ వైపు నుంచున్నాను. ఐ మీన్ ఇట్. రోజులు గడిచే కొద్దీ నువ్వెక్కడ నా జ్ఞాపకం అయిపోతావా అని భయంగా ఉంది. ఎక్స్ప్లెనేషన్స్తో నా టైం వేస్ట్ చేయడానికి పిలుస్తావు అనుకోలేదు. వై ఇస్ ఇట్ ఆల్వేస్ అబౌట్ సెక్స్? మన ఇద్దరి మధ్య జరిగింది ఏదే నీకు గుర్తులేదా? ఏది ఇప్పుడు జరిగిందా లేదా ఒకప్పుడు జరిగిందా? హ, అయినా ఏం మారింది? క్షణానికో మాట, నిమిషానికో నిర్ణయం తీసుకునే నీ తీరా. మరి నువ్వేం చేస్తావు? సమాధానం చెప్పాల్సి వస్తుందని మాట దాటేస్తావా? నా ప్రపంచం అంతా నిండిపోతావు అనుకున్నాను, కానీ పారిపోతావు. అయినా అడిగిన ప్రశ్నకి సమాధానం లేకపోవడానికి, చెప్పలేకపోవడానికి చాలా తేడా ఉంది. You don't even regret, do you? Wow, your talent for hating me. Why would I waste a second thinking about you?
don't want to waste a second thinking about me. Why did you even come? And yet, you can't stay away from me for a second. అసలు నాకు పెళ్ళైందనే విషయమైనా నీకు గుర్తుందా? ఆ విషయం అసలు నీకింకా గుర్తుందా? రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, Alexa, stop music. దయచేయండి. ఇల్లు ఎలా ఉంది? నాకు టైర్డ్గా ఉంది. ఓ, బెడ్రూమ్ ఇటువైపు. హాయ్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? బెటర్. మెరుపులా లా లా ఆడతా వాట్ ఎ ప్లెజెంట్ డే. తా, పిడుగులా లా లా రేగుతా Are you okay? తా, తా, దమ్ముంటే డూ యూ రియలీ లైక్ దిస్ సాంగ్? ఛాలెంజి ఇది నా మార్నింగ్ రొటీన్. డిస్కో డాన్స్ బయట మిక్స్ ఏంటి రోజునా? అంటే సాంగ్లో మంచి ఫిలాసఫీ ఉంది కదా. అయితే మాత్రం రోజు వినాల్సిన అవసరం ఉందా? ఏదైనా రెండోసారి చేయాల్సిన అవసరం ఏముంది? చాయ్ తాగడం, చందమామం చూడడం. ఎవ్రీ టైమ్ వీ చేంజ్, ద వరల్డ్ అరౌండ్ యూ బిగిన్స్ టు లుక్ డిఫరెంట్ టు. ఇట్స్ లైక్ తినగ తినగ మేము తీగా నుండు. కానీ ఈ సాంగ్ మార్చొచ్చు కదా.
ఇందుకే కదా నన్ను పిలిచావు. కానీ నీకేదో ఇష్టం లేనట్టు నాతోనే చెప్పించి నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు. ఇది నీ ఐడియానా లేదా నీ హస్బెండ్ ఐడియానా? పెళ్లి చేసుకుంటే వేరే వాడికి పెళ్ళాం అవుతాం అనుకున్నాను, కానీ యువర్ యాక్టింగ్ లైక్ అ స్లట్. హౌ కుడ్ యూ? నేను ఇంటికి పిలిచినందుకు అద్దంలో నా ముఖం చూసుకుని నేనే నవ్వుకోవాలి. ఆలోచిస్తే మా అమ్మ అన్న మాట నిజం అనిపిస్తోంది. బంగారం లాంటి నిన్ను వదులుకున్నాడు, వాడు మనిషే కాదు అని. కరెక్ట్, మీ అమ్మే కరెక్ట్. నేను మనిషిని కాదు, కోతిని. అయినా బంగారేస్తే నేనేం చేసుకోను. ఏంటది? రిగ్రెటా? నువ్వు ప్రేమ సరిపోవట్లేదని చెప్పి పెళ్లి చేసుకున్నావు. నువ్వు తీసుకున్న డెసిషన్కి నేనెందుకు రిగ్రెట్ అవ్వాలి? ఇది ఎలా ఉందంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు. నీ పింపుగాడు వస్తే చెప్పు, విక్రమ్ గాడు నన్ను నీకు ఇచ్చేసాడు, తీసుకో అని. మధు, నా వీసా అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడే కలెక్ట్ చేసుకున్నాను. రేపు మార్నింగే ఫ్లయింగ్. ఆల్సో బ్యాంక్ లోన్ అప్రూవ్ అవ్వగానే మావయ్య ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాను. ఏమైంది మధు? విని హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటే ఐఎమ్ సారీ. అసలు ఏమైంది ఐ డోంట్ నో వై ఐ డిడ్. మధు? అసలు ఏమైంది? ఐఎమ్ రియల్లీ సారీ. ఆర్ యు ఓకే? I invited Vikram to our house. త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి విషయంలో మిస్అండర్స్టాండింగ్ వల్ల నేను రోడ్డు మీద 7గురితో గొడవ పడుతుంటే యూ డెల్ట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
గుర్తుందా? అదే రోడ్డు మీద మనకు హెల్ప్ చేసిన స్ట్రేంజర్ నాతో అన్నాడు, అంతమంది నీ కోసం ఎదిరించింది ఆ అమ్మాయిని ఎప్పటికీ వదులుకోకు అని. నీకు ధైర్యాన్ని ఇవ్వలేకపోయాను, మీ పేరెంట్స్కి నమ్మకాన్ని ఇవ్వలేకపోయాను, వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేకపోయాను, నేను మర్చిపోను లేకపోయాను. నా తప్పు నిన్ను ప్రశ్నలో పడేస్తుందని అనుకోలేదు. యూ డిడ్ ద రైట్ థింగ్ మ్యారింగ్ హిమ్. మాధురి, will you forgive me? ఇంత ప్రశాంతతకి అంత విధ్వంసమా? కానీ ఏదో వెళ్తే లవ్ ఇస్ లైక్ అ కూల్ బ్రీజ్. అది లైఫ్ అంతా దొరకదు, దొరికినప్పుడు అనుభవించాలి కానీ ఆరాలు తీయకూడదు. ఆ గాలిని గుప్పెట్లో దాచాలనుకున్నానేమో అనిపిస్తుంది. చేయి తెరిచి చూసేసరికి Are you guys happy? యా యా వి ఆర్. మధు, సీరియస్లీ ఇప్పుడే నేను నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. దేని గురించి? ల్యాండ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని మావయ్య నేను ఇప్పుడే ఇంటికి వచ్చాం. కన్స్ట్రక్షన్ మాత్రం 6 months తర్వాత నువ్వు పెట్టుకోవాలి. మా ఆఫీస్లో ఇద్దరికి స్టాంపింగ్కి వెళ్తే 221 జీలు పడ్డాయంట కిషోర్. మధు, డోంట్ వరీ. నీకు తెలుసు కదా నా ఆఫీస్లో ఎంత ఇంపార్టెంట్ అని. ఎన్ఓసి ఫామ్ ఆల్రెడీ సబ్మిట్ చేశాను. ఇది విను, ఈ ల్యాండ్ డీల్ అవుతుందా లేదా అని కంగారు పడ్డాను. యు నో రైట్, బ్యాంక్స్ ఆర్ ఆల్సో నాట్ గివింగ్ లోన్స్. మరి ల్యాండ్కి కావాల్సిన డబ్బులు? మావయ్య దగ్గర నేను వద్దు అని అన్నా కానీ మావయ్య మంచి డీల్ అని. వుడ్ యూ జస్ట్ స్టాప్ ఇట్ కిషోర్? అసలు ఇప్పుడు ఏం ప్రూవ్ చేయడానికి ఆ ల్యాండ్ కొంటున్నావు? కోవిడ్ స్ప్రెడ్ అవుతుంటే అసలు ఇండియా ఎందుకు వెళ్ళావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 4 monthsగా ల్యాండ్ ల్యాండ్ అని అబ్సెషన్తో బ్రతుకుతున్నావు. ఒక్కరితే ఎలా ఉంటుందని బాధ కూడా లేదు. పిల్లనిచ్చినట్టే డబ్బులు ఇచ్చారనుకో ల్యాండ్ కొనేసుకున్నావు. చూస్తుండు, మన ఇద్దరి మధ్య వచ్చి మా పేరెంట్స్ కూర్చుంటారు. దే ఆర్ మ్యానిపులేటివ్ అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ యూ కాంట్ సీ ఇట్. It feels like you're married to my parents more than me. ఇప్పుడు నీ కోపం పెళ్లి చేసినందుకు మీ పేరెంట్స్ మీద, లేక పెళ్లి చేసుకున్న నా మీద? కిషోర్, కిషోర్ ఒక్క నిమిషం. కిషోర్, I invited Vikram to our house. I don't know why I did. నువ్వు ప్రేమ సరిపడలేదని చెప్పి పెళ్లి చేసుకో. నువ్వు తీసుకున్న డెసిషన్కి నేను ఎందుకు రిగ్రెట్ అవ్వాలి? ఏదైనా రెండోసారి చేయాల్సిన అవసరం ఏముంది? చాయ్ తాగడం, చందమామం చూడడం. ఎవ్రీ టైమ్ వీ చేంజ్, ద వరల్డ్ అరౌండ్ యూ బిగిన్స్ టు లుక్ డిఫరెంట్.
కిషోర్, 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 నాతో ఏం మాట్లాడవా? అసలు ఏమీ అడగవా? డూ యూ స్టిల్ లవ్ హిమ్? నో, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎట్ యూ ఇన్వైటెడ్ హిమ్? సీరియస్లీ? ఒక్క నెల రోజుల దూరం జీవితాన్ని ఇలా మారుస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్లో వస్తున్నప్పుడు కూడా నాకు మన మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్సే గుర్తొచ్చాయి. కిషోర్, కిషోర్, నేను చెప్పేది విను. చెప్పు. వింటాను, చెప్పు. వింటున్నాననే కదా. నువ్వు వింటున్నావా? అసలు నీకైనా అర్థమవుతుందా నువ్వు మాట్లాడేది? నువ్వు వాడిని ఇంటికి పిలిచినప్పుడే నువ్వు నన్ను మర్చిపోయావు. కిషోర్ కిషోర్ అని పేరు పెట్టి పిలిచిన ప్రతిసారి యు మేడ్ ఎ ఫుల్ అవుట్ ఆఫ్ మీ. ఇన్నాళ్ళు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో అని బాధపడ్డాను. కానీ వాడు నన్నే అయినా విడిపోవాలి అనుకుంటే కలిసి గడిపిన క్షణాలను అవమానించక్కర్లేదు. నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే నేను నిన్ను ఆపనక్కర్లేదు. గ్రహణం నిండిందిరా నా లోపల చీకటి కమ్మేనిలా ఊహలు పొంగిని నా లోపల అలలై ఎగసేనిలా కణములలోన కదిలి విడిపోవాలి అనుకుంటే కలిసి గడిపిన క్షణాలను అవమానించక్కర్లేదు. నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే నేను నిన్ను ఆపనక్కర్లేదు. గతమును తెరిచి గమనమును మరిచి హృదయము విరిచి చిరునవ్వు చెరచి ప్రణయము తెంచి ప్రణయమును పంచే దూరం స్వప్నమే నీ స్నేహం శోకమే నీ మౌనం స్వప్నమే నీ స్నేహం శూన్యమే ఈ మౌనం. స్వప్నమే నీ స్నేహం శోకమే నీ మౌనం స్వప్నమే నీ స్నేహం శూన్యమే ఈ మౌనం.
ఎందుకమ్మా అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఇక్కడ జరిగే ప్రతి విషయం నీకు తెలియడం అంత అవసరమా? నువ్వేమీ నాకు జీపీఎస్ సిస్టమ్వి కాదు. ఐ డోంట్ నీడ్ ఎ గైడ్ బుక్ ఫర్ మై లైఫ్. డోంట్ ట్రై టు డ్రాగ్ మీ ఇంటు యువర్ బోర్డమ్. బయటికి వెళ్దాం అనుకున్నామమ్మా, కుదరలేదు. ఏదో ఫ్రస్ట్రేషన్లో అనేసాను. నాన్న ఎలా ఉన్నారు? సరే, మళ్ళీ కాల్ చేస్తాను. Can we go somewhere calm? ద్వేషమైన ప్రేమైనా మనలోనే మొదలవుతుందని చెప్పడానికి నువ్వు నేనే సాక్ష్యం అనుకుంటా. మన పెళ్ళికి కారణమైన మా అమ్మ నాన్నలే ఎక్కడ మనం కలిసి ఉండడానికి కారణం అవుతారో అని భయపడ్డాను. వాళ్ళ నుంచి దూరంగా వచ్చేయాలనుకుంటూ నా పాస్ట్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనే తనతో మాట్లాడాను. కానీ అది మన ఇద్దరి మధ్య మాట్లాడుకోలేనంత దూరం క్రియేట్ చేస్తుంది అనుకోలేదు. ఇన్ని రోజులు నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వు అర్థమయ్యేలోపే ఎక్కడ దూరం అయిపోతావు అని భయంగా ఉంది. ఎస్, హీ వాజ్ దేర్, బట్ ఐ డెంట్ టేక్ అవర్ మ్యారేజ్ ఫర్ గ్రాంటెడ్. ఐ అండర్స్టాండ్ వీ కాంట్ ఫోర్స్ లవ్, బట్ can we try again? నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నీ కళ్ళల్లో భయం నాకు ఇంకా గుర్తుంది. ఇంకెప్పుడు ఆ భయాన్ని చూడకూడదు అనుకున్నాను. కానీ ఆ ప్రయత్నంలో నేను ఒక్కడినే మిగిలిపోయానేమో. మేబీ ఒక్కరోజు ఒక్క మనిషో నీ ప్రశ్నలో నా ప్రయత్నాలు ఇవేవి మనల్ని వేరు చేయకూడదు. కానీ సీరియస్లీ ఆ క్షణం నీకేం కావాలో నాకు అర్థం కాలేదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. నీ చేతిని వెతుకుతూ మౌనంగా నిశ్శబ్దంలో నేను నిలబడిపోయాను. Every time you change, the world around you looks different too. తినగ తినగా వేము తీయగనుండు. You know what love is? Falling for you again and again. There is something very important that I need to do as soon as possible. వాట్? To hold you tight and never let go. Seriously? This part of my life is where I truly found love.